క్లీన్ చేస్తుంటారు నదులు టెంపుల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. గోదావరి, కృష్ణ తర్వాత టెంపుల్స్ ఉంటాయి. మన టెంపుల్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో టెంపుల్స్ అని ఆవిడ ఒక టీంతో ఎక్కడికక్కడ క్లీనింగ్ అనమాట. అది ఎవరు చేయరు. సో ఆవిడ కూడా మా ట్రస్ట్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఆవిడ సపోర్ట్ చేస్తా, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని. సో ఆవిడ మాటల్లో కొన్ని విందాం మనం. ముందుగా తమ్ముడు రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మేము జీవనది ఫౌండేషన్ నుంచి నదులు క్లీన్ చేయడం అంటే ప్లాస్టిక్ బాగా ఎక్కువ ఉంటుంది కదండి, దాని గురించి 10 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ మీద మేము పోరాటం చేస్తున్నాం. చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా మొదలుపెట్టి మన గోదావరి నది, బాసర, రాజమండ్రి లాగా కృష్ణ, ఈ నదులన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. అలాగే పుష్కరాలు ఎక్కడొచ్చినా వెళ్తున్నామండి. మేము అవేర్నెస్ ఇస్తున్నాము. అలాగే జనంలో కూడా మార్పు వచ్చింది. చాలా వరకు ప్లాస్టిక్ సంచులు లేవు చాలా మంది చేతుల్లో. ఇప్పుడు క్యారీ బ్యాగ్లు వస్తున్నాయి, అంటే జూట్ బ్యాగ్లు అవి చాలా మంది, అంటే కొంతలో కొంత మార్పు వచ్చిందండి. ఇంకా మార్పు రావాలి. ఆ మార్పు గురించి ప్రతి దుక్కిని నదుల దగ్గర ఫెస్టివల్ సమయాల్లోనూ మన శ్రీశైలం, విజయవాడ ఆ ఫెస్టివల్ సమయాల్లో మేము వెళ్ళి అక్కడ అవేర్నెస్ ఇచ్చి మా బ్యాగులు పంచుతామండి. తీసుకొచ్చి చూపిస్తాను. అలా అంటే మేము అవేర్నెస్ ఇస్తే మనుషుల్లో మార్పు వస్తుంది. చాలా వరకు వచ్చిందండి. ఇంకా రావాలి అంటే మనందరం ఫస్ట్ మన ఇళ్ళ నుంచి మనం మొదలు పెడతామండి. థ్యాంక్ యూ సార్.